గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను చాక్లెట్స్ తయారు చేయడం అయితే జరిగిందండి. ఇంచుమించు 1 మంత్ ఏవో అవుతుంది. నేను స్టాక్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. అది నేను ఏమేమి తీసుకున్నాను అన్నది మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నాకు ఫోన్ చేస్తే మీ అడ్రస్కి పంపించడం అయితే జరుగుతుందండి. మోల్డ్స్ కానీ చాక్లెట్స్ ఉంటాయి కదండి, ఆ చాక్లెట్స్ కాంపౌండ్స్ కానీ మీకు ఏం కావాలన్నా నాకు చెప్పండి. చెప్తే మీకు కొరియర్ చేయడం అయితే జరుగుతుంది. నేను ఏం తీసుకున్నానా అన్నది మీకు ఒకసారి చూపిస్తాను. నేను నేర్చుకున్నాక ఈ చాక్లెట్లు అనేది తయారు చేయడం అయితే జరిగిందండి. మొత్తం తయారు చేయడం అయితే జరిగింది. చాక్లెట్లు మొత్తం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నేను మీకు అన్నీ చూపిస్తాను. ఇది పార్సల్ అండి. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయి అన్నది, నేను ఏం ఆర్డర్ పెట్టుకున్నాను అన్నది నేను చూపిస్తానండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు నెంబర్ ఫోన్ చేయండి. మీరు చేసినప్పుడు నాకు మీ అడ్రస్ పెడితే కానీ మీ అడ్రస్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఈ కవర్ మనం ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసి ఇందులో ఆర్డర్ పెట్టుకున్నట్లే మీకు నేను చూపిస్తాను. మొత్తం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకి జెల్ వ్యాక్స్ అండి. ఇది అంటే మన కొవ్వొత్తులు క్యాండిల్స్ తయారు చేస్తున్నాం కదా, దానికి వ్యాక్స్ అండి. ఇది మన వ్యాక్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇది సోయా వ్యాక్స్ అండి, పారాబిన్ వ్యాక్స్ అండి. ఈ రెండు తీసుకోవడం అయితే జరిగింది. అలాగే ఇందులో మనకి జెల్ బేస్ కూడా ఉంటుందండి. వ్యాక్స్ జెల్ వ్యాక్స్ అండి. క్యాండిల్స్ మనం తయారు చేయడానికి మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది నేను అలోవెరా అండి సోప్ బేస్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది మల్టీపోర్ సోప్ బేస్ అండి. అంటే కోల్డ్ ప్రాసెస్ కాదు, వాళ్ళు మెల్ట్ చేసుకుని ఎవరి స్కిన్కి ఏ ప్రాబ్లం చూసి మనం చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. ఇవి వచ్చి ర్యాపర్ అండి. మన సోప్స్ తయారు చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేస్తున్న కవర్కి ఇది ర్యాపింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బాక్సెస్ తీసుకోవడానికి టైం లేదు, మనకి కస్టమర్స్కి అర్జెంటుగా మనం ప్యాక్ చేసి ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా కూడా మనం చేసుకోవచ్చండి. ఇలా కూడా మనం సోప్ చేసుకున్న తర్వాత మనం కవర్ క్లోజ్ చేయడం వల్ల మనకి అమౌంట్ కూడా తగ్గుతుందండి, నీట్గా ఉంటుంది. కావాలంటే మన బాక్స్ కూడా యూజ్ చేసుకుని దాని మీద స్టిక్కరింగ్ కూడా చేసుకోవచ్చు. నేను చాక్లెట్ కోర్స్ తీసుకోవడం జరిగిందండి. నాకు అందులో ఇది క్యాండిల్స్ ఫ్రీ నాకు గిఫ్ట్గా వచ్చింది. అంటే మనకి ఎవరైతే కామెంట్స్ పెడతారో అందులో మనకి ప్రైజ్ రావడం అయితే జరిగిందండి. అందులో నా నేమ్ రావడం అయితే జరిగింది. మేడం గారు అక్కడ హైదరాబాద్ నుంచి మనకైతే పంపించడం అయితే జరిగిందండి. చూడండి చాలా వండర్ఫుల్గా ఉందండి. అక్కడ హైదరాబాద్ నుంచి రావడం వల్ల కొంచెం ఇబ్బంది ఇదయింది. మనం కొంచెం ఇది చేసుకోవచ్చు, మనం అతికించేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇందులో పెట్టి ప్యాకింగ్ చేసి పంపించారు. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్స్ అండి. ఈ కాంపౌండ్ ఇవి స్ట్రాబెరీ ఫ్లేవర్స్. అలాగే ఇది ఆరెంజ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇది మ్యాంగో ఫ్లేవరు. ఇది డార్క్ కాంపౌండ్ అండి. ఇది అలాగే మిల్క్ కాంపౌండ్. ఇది వైట్ కాంపౌండ్ అండి. మొత్తం మనలో తీసుకోవడం అయితే జరిగిందండి. అంటే మనకి లాంగ్ కదా, కొంచెం ఇబ్బంది అవుతుందని తీర్చుకోవడానికి. అంటే ఇబ్బంది అని కాదు, ఒకసారి హాలిడేస్ రావడం వల్ల మనకు ఏదైనా ఆర్డర్స్ వస్తే ఇబ్బంది కాబట్టి తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ బొకేకి మనం తయారు చేసుకోవచ్చు. బొకే తయారు చేసుకొని ఇలాగా స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్తో మనం చాక్లెట్స్ తయారు చేసుకొని చాక్లెట్ మోల్డ్స్ అండి. ఇది చాక్లెట్ మోల్డ్స్లో తయారు చేసుకొని ఇవి స్టిక్స్గా మనం అంటించుకొని మనం ఈ బొకే కూడా తయారు చేసుకుని ఎవరికన్నా చాక్లెట్ బొకే కూడా ఇవ్వచ్చు. ఇది పినాటా మోల్డ్ అండి. ఇది నాకు అట్లా నేను వినాయక తెప్పించుకుని పెట్టి అందులో పెడదాం రావడానికి లేట్ అయిపోయింది. ఇవన్నీ మోల్డ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. చాలా రకాలు తీసుకోవడం జరిగింది. ఇది ఆఫర్లో పెట్టారనమాట. బొమ్మలు ఉంటాయి కదా, తెచ్చి కనుక తీసుకోవడం అయితే జరిగిందండి.
ఇది వేనల్ టైపు, వేనల్ టైప్ అండి. మనం ఇది ఏ మోడల్స్ ఉంటుందంటే ఆ మోడల్స్ రావడం జరుగుతుంది. ఇవి మోదకులు ఉంటాయి కదా, మనం వినాయకుడికి పెడతాం ఆ మోదకులు అండి. తర్వాత ఇది మనం పెద్ద చాక్లెట్ చేసుకోవచ్చు. డైరీ మిల్క్ అని చాలా పెద్దది వస్తుంది. ఇది ఒక మోల్డ్స్ అండి. ఇవి కూడా మనం చేసుకోవచ్చు, చాక్లెట్లు చేసుకోవచ్చు, సోప్స్ కూడా చేసుకోవచ్చు. కానీ ఒక దానికి వాడింది ఒక దానికి యూజ్ చేయకూడదు. సోప్స్కి వాడడం సోప్స్కే పెట్టుకోవాలి, చాక్లెట్కి అయితే చాక్లెట్కి పెట్టుకోవాలండి. తీసుకోవడం జరిగింది. ఇది రోల్ కూడా వేస్తుంది కదా ఉంటుందని చెప్పి తీసుకోవడానికి జరిగిందండి. ఇది వ్యాప్స్ వచ్చి తెరదీని వ్యాప్స్ అండి. ఇది ఇలా ఉంటాయండి. ఇది పారాబిన్ వ్యాక్స్ అండ్ ఇంకా చూపించాం కదండి ఆ వ్యాక్స్ 2 కలిపి వేసుకోవాలి. చూపించాం కదా ఈ వ్యాక్స్, ఇది కూడా కలిపి వేసుకోవాలండి. అంటే ఇది ఒక 2 వంతులు, ఇది ఒక 3 వంతులు వేసుకుంటే ఇది ఒక గుప్పుడు వేసుకుని సరిపోతుంది. అంటే 3లో నుంచి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి అనమాట ఇది యూజ్ చేసుకుంటాం. 2 సమానంగా వేయకూడదండి. సోయా వ్యాక్స్ కొంచెం ఎక్కువ వేసుకుని ఇది కొంచెం ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇది మీకోసమే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించడం జరిగిందండి. ఇందులో ఏముందని తెలియదు కాబట్టి ఓపెన్ చేయడం గురించి అని నేను చేయడం అయితే జరిగింది. అలాగే ఇది మిక్స్ అండి. మిక్స్ అంటే మన కొవ్వొత్తులు అది మన క్యాండిల్స్ తయారు చేసిన తర్వాత మనం పెడతాం కదా, ఆ విక్స్ ఆల్రెడీ నేను కోర్స్ పెట్టినప్పుడు తయారు చేసాను, మీరు చూపిస్తాను. నేను విక్స్ ఎందులో పెట్టుకున్నాను, మనం ఒత్తులు వెలుస్తాం కదండి, అది అందులో పెట్టుకోవాలన్నమాట. ఇదేమో సోపు కట్ చేసేదండి. సోపు మనం తయారు చేశాక మనం కట్ చేసుకోవడం కోల్డ్ ప్రాసెస్ చేస్తారు కదా, ఆ చేసినప్పుడు ఫోన్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో తీసుకోవడం అయితే జరిగిందండి. కోల్డ్ అయినా చేసుకోవచ్చు అండ్ మల్టీకోర్ అయినా మనం చేసుకోవచ్చు అండి. దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి నేను తయారు చేసిందండి అక్కడ నేర్చుకున్నప్పుడు. ఇది టీ గ్లాసు, పిల్లల బిస్కెట్లు ఉంటాయి కదా, ప్యారెల్లా బిస్కెట్ అండ్ చికెను, లెగ్ పీస్ అండ్ ఎగ్ అండ్ చిల్లీస్. ఇది ఐస్ క్రీమ్ మోల్డ్ అండి. ఇది ఐస్ క్రీమ్ చేయడం జరిగింది. ఇది ఫ్లేవర్స్, ఇది క్యాండిల్స్ మెటీరియల్ తయారు చేయడం అయితే జరిగిందండి నేర్చుకున్నప్పుడు. ఇది లడ్డు, మోతూరు లడ్డు అంటారు కదండి అవి. ఇవి కమలకాయ తొనలండి చేశాను. ఇది కూడా క్యాండిల్ అనమాట. ఇవి కాజు కట్లెట్, ఇదో స్వీట్ అండి. ఇలా నేను నేర్చుకున్నప్పుడు అయితే నేను అక్కడ చేసినవి క్యాండిల్స్ అనమాట. దీపావళికి ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసుకొని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు, మ్యారేజ్ డేకే కానీ సీమంతం కానీ ఎవరికైనా కూడా మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇలా కూడా చేసేవచ్చండి. చాలా బాగుంటాయి. చూస్తారు తినడానికి అనుకుంటారు, కానీ అవి తినడానికి కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎవరికైనా ఇవ్వచ్చు. క్యాండిల్స్ కూడా మనం బయట యూజ్ చేస్తే మనకు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ.